హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బెస్ట్ సమ్మర్ కూలెంట్, అది కూడా అమ్మమ్మల నానమ్మల కాలం నాటి బెస్ట్ సమ్మర్ కూలెంట్ రెసిపీని చూద్దాము. ఇలా చేసుకుని పొద్దున్నే ఒక 2 గ్లాసులు తాగామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదండి. పొట్టలో ఎంత హాయిగా ఉంటుందో మధ్యాహ్నం వరకు ఆకలి కూడా వేయదు. ఈ పద్ధతిలో చేసిన రాగి అంబలి హెల్త్కి చాలా చాలా మంచిది. ఏ వయసు వాళ్ళైనా కానీ హ్యాపీగా తాగేయచ్చు. ఇందులో గుడ్ బ్యాక్టీరియా, గట్ హెల్త్కి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా చాలా ఉంటుంది. చాలా చాలా హెల్తీ, ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందం కలిగింది పెట్టేసుకుని నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఇందులో ఇంకొక అరకప్పు 2.5 కప్పుల నీళ్లు పోసుకుని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోపు 1 కప్పు రాగిపిండి, నేనైతే 1 కప్పు రాగిపిండితో అంబలి చేస్తున్నాను. 1 కప్పు రాగిపిండి తీసుకుని అందులో నుంచి 2 స్పూన్ల రాగిపిండి మరొక చిన్న గిన్నెలోకి తీసుకుని 1/4 కప్ నీళ్లు పోసేసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన నీళ్లు పెట్టాం కదా, నీళ్లు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని పోసుకోవాలి. పోసే ముందు ఒకసారి కలుపుకోండి, లేదంటే రాగిపిండి అంతా కూడా అడుగు నుండిపోతుంది. బాగా కలిపేసుకుని చుట్టూ పోసేసుకుని వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. పోసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. పోసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా, ఉండకట్టకుండా ఈ విధంగా బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఇది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన రాగిపిండి అంతా వేసేసి మధ్యలో నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో నుంచి కలుపుకోవాలి. మనం రాగిపిండితో ముందు కొంచెం గంజిలా చేసుకుని తర్వాత దాంట్లో మిగిలిన రాగిపిండి వేసి కలిపాం కదా, ఈ విధంగా చేయడం వల్ల రాగిపిండి ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. బాగా కలుపుకోవాలి, ఎక్కడక్కడ ఉండలు లేకుండా బాగా, ఉండలు ఏమైనా ఉంటే వాటిని బ్రేక్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. స్పూన్తో బాగా మ్యాష్ చేస్తూ కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. త్వరగా అడుగు పట్టుకుంటుందండి, అందుకని మనం తీసుకునే పాత్ర అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకోవాలి. అందుకని నేను కుక్కర్ తీసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రాగిపిండి అయితే చక్కగా ఉడికిపోయింది. చూడండి, చక్కగా బాల్ లాగా అయిపోతుంది. అడుగును అంటుకోకుండా సపరేట్ అయిపోయింది కదా, అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా అవుతుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇదైతే రాగి సంగటి అండి. ఈ రాగి సంగటితో మనం రాగి అంబలి చేస్తాము. మీరు కావాలంటే ఇలాగే రాగి సంగటి లాగైనా తినేయచ్చు. ఇప్పుడైతే మనం అంబలి చేస్తున్నాం కదా, మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. రాగి సంగటి చల్లారిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని దీంట్లో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మంచినీళ్ళు పోసుకోవాలండి, డ్రింకింగ్ వాటరే పోసుకోవాలి. చల్లారిన రాగి సంగటిని స్పూన్ ఒకసారి నీళ్ళతో తడిపి తీసుకోండి. సంగటి అంటుకోకుండా నీళ్ళలోకి జారిపోతుంది. మనం నీళ్ళు కొలిచి పెట్టుకున్నాం కదా, అందులోకి కొంచెం చిన్ని చిన్ని బాల్స్ లాగా గరిటతో తీసుకుని ఈ నీళ్ళలో వేసేసుకోవాలి. మనం తయారు చేసుకున్న రాగి సంగటి అంతా వేసేసుకోవాలి. మొత్తం రాగి సంగటి వేసేసుకుని ఇవి లోపలికి మునిగేంత వరకు కొంచెం నీళ్ళు అవసరం అయితే మరి కొంచెం ఇంకొక 1/2 కప్ నీళ్ళు పోస్తున్నాను. దీన్ని రాత్రంతా పులినివ్వాలి. ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. నైటే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. మార్నింగ్ తాగాలనుకుంటే నేనైతే నైట్ ఆల్రెడీ చేసేసానండి. ఇదైతే ఇప్పుడు చేశాను, మార్నింగ్ చేశాను కదా, నైట్ ఆల్రెడీ చేసింది ఉంది, మీకు చూపిస్తాను చూడండి. నైట్ ప్రిపేర్ చేసుకుని మూత పెట్టేసి రాత్రంతా పక్కన పెట్టేశారంటే ఇది చక్కగా ఫర్మెంట్ అవుతుంది, మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. రెగ్యులర్గా మనం అప్పటికప్పుడు చేసుకునే రాగి జావ కంటే కూడా ఇలాగా ఫర్మెంట్ చేసుకున్న రాగి అంబలి చాలా చాలా హెల్దీ. గరిటతో ఈ విధంగా మ్యాష్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే అవి తీసి మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేసేస్తున్నాను. క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, 2 సార్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాయిలో అయితే 1 ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, చిన్నది ఒక పచ్చిమిర్చి, 1 కప్పు గట్టి పెరుగు, 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన రాగి జావంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. రెండోసారి గ్రైండ్ చేసేటప్పుడు పెరుగు, మిర్చి, అల్లం ఇవేమి వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు ఇంకా పలుచగా కావాలనుకుంటే కొన్ని నీళ్లు కానీ మజ్జిగ కానీ పోసి కలుపుకోవచ్చు. ఉడికించే ప్రాసెస్ అంతా నైటే ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే ఒక 5 నిమిషాలు ఇది రెడీ అయిపోతుంది. మేమైతే బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటామండి. ఈ సమ్మర్లో అసలు తాగుతూ ఉంటే పొట్టలో ఎంత హాయిగా ఉంటుందో. సమ్మర్ అనే కాదు, మామూలు రోజుల్లో కూడా తాగొచ్చు. ఇంకా సమ్మర్లో అయితే ఈ అంబలి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. దీన్ని ఇలాగే తాగేయచ్చు, లేదంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా నిమ్మరసం 1 కాయంతా పిండేసుకోండి. నిమ్మరసం అయితే తప్పకుండా వేసుకోండి. రాగిలో ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలంటే సి విటమిన్ కంపల్సరీగా కావాలి. నిమ్మకాయ అయితే తప్పకుండా పిండేసుకుని నేనైతే 1 కాయంతా పిండేస్తున్నాను.
ఇంకా రాగి పిండిలో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎముకల బలానికి చాలా మంచిది. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఇంకా డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా అంబలు చేసుకొని తాగితే హెల్త్కి చాలా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో అయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.